ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగున్నారని, దినదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన, యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనము. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రియులారా, దేవుడు ఎప్పుడు ఒకే మాట చెప్తుంటాడు, మీరు నా వైపు తిరగండి. ఆ చేస్తున్న ఆ చెడు, కీడు ఇవన్నీ చేయడానికి మీరు పుట్టించబడలేదు, కానీ మీరు నా ప్రజలుగా, నా బిడ్డలుగా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి లెంట్ కాలంలో మనల్ని మనం చేసుకుంటున్న మనము ఏదో బయట వాళ్ళు చూస్తున్నారని కాదు, కానీ మన హృదయంలో ఒక మార్పు, మంచి మార్పు, ఆశీర్వాదానికి కారణమయ్యే మార్పు, దీనికోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం నిజమైన పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. మన హృదయాన్ని ఆయనకు సమర్పించినప్పుడు ఆయన కృపతో మనలను స్వీకరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు చేస్తున్న లేదా నీవు నాటుతున్న ఈ పరిశుద్ధత అనే విత్తనం, నీ పిల్లలు దాని ఫలాలు కోస్తారు. 1000 తరములు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి పరిశుద్ధంగా జీవించు, పాపాన్ని విడిచిపెట్టు, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీ పిల్లలు నిన్ను చూసి గొప్పగా భావించేలాగా, గర్వపడేలాగా అటువంటి జీవితం జీవించు. ప్రార్థన: ప్రభువా, నిజమైన పశ్చాత్తాపంతో నీ వైపు తిరిగి రావడానికి నాకు సహాయం చేయండి. నీ కృపతో నా జీవితాన్ని నూతనంగా మార్చండి. యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మీకెవరికన్నా ప్రార్థన సహాయం కావాలంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.